యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారి యొక్క దయ అన్నది లేకపోతే అసలు మన పరిస్థితి ఏమిటి? అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే మన మనుగడ ఎలా సాగుతుంది? మనకి అంటే కేవలం మనుషులకి కాదు, ముక్కోటి ఆ జీవ చైతన్యం ఏదైతే ఉందో వాటికి. ఇక అమ్మవారి యొక్క ఆ శాంతి అన్నది అది లేకపోతే, భద్రత లేకపోతే జీవుడికి ముఖ్యంగా మనసుకి ప్రశాంతత ఉండదు. ప్రకృతిలో కూడా అల్లకల్లోలం అన్నది అలా చెలరేగిపోతూ ఉంటుంది. ఇక అమ్మవారి యొక్క శక్తి లేకపోతే, ఆ చైతన్యం లేకపోతే మనం అందరం అస్సలు కదలిక అన్నది లేకుండా అలా పడి ఉంటాం. కాబట్టి అమ్మవారికి మనమే ఇవ్వగలుగుతాం. అమ్మవారే అన్ని మనకి ఇస్తున్నారు. అయినా కేవలం కృతజ్ఞతా భావనతో, భక్తి శ్రద్ధలతో సమర్పించేదే బోనం. అటువంటి ఈ బోనాల పండుగ అన్నది మొదలైపోయింది. మరి మొట్టమొదటి బోనం అన్నది మనందరికీ తెలుసు, గోల్కొండలో జగదాంబ ఆలయం. ఇక్కడికి వచ్చి అందరూ ఈ బోనాలని సమర్పిస్తూ ఉంటారు, భక్తి శ్రద్ధలతో అందిస్తూ ఉంటారు అమ్మకి కృతజ్ఞత. మరి పైకెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అలాగే ఈ బోనాన్ని కూడా మనం సమర్పించుకుందాం. ఇంకా చాలా వైభవం అన్నది ఈ గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఉంది. వీటన్నిటినీ కూడా మనం చూసేద్దాం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జంట నగరాలకే వైభవాన్ని తీసుకొచ్చే గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనాలు గొల్లలకొండ అనేవారు. ఈ పశువుల కాపురులు పశువుల్ని తీసుకుని వెళ్లి ఆ ప్రదేశంలో అంటే మేత కోసం తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ గొల్లలకొండ అనేవారు. కాకతీయుల యొక్క పరిపాలనలో ఆ కొండపై మట్టితో ఒక కోటను నిర్మించుకున్నారు. ఆ తరువాత ముస్లింల పరిపాలన వచ్చినప్పుడు వాళ్ళు నేడు మనం చూస్తున్న ఆ కోట ఏదైతే ఉందో దాన్ని నిర్మించారు. ఏది ఏమైనా ఎప్పటినుంచో అక్కడ ఎల్లమ్మ స్వరూపం అంటే జగదాంబ రూపాన్ని ఎల్లమ్మ అని కూడా అంటారు. అలాగే మహంకాళి స్వరూపం ఈ కోట అంటే ఆ గొల్లల కొండలో ఉండేది. ఎప్పటినుంచో భక్తులు అక్కడికి వచ్చి గ్రామ దేవతలుగా ఆరాధన చేస్తూ ఉండేవారు. భక్తి శ్రద్ధలతో బోనాలు అంటే నైవేద్యం సమర్పించుకుంటూ ఉండేవారు. మట్టి కోట కట్టిన తరువాత కూడా ఆలయాన్ని ఎవరూ కదపలేదు. ఇంకా కాకతీయులు ఆ మహారాజులు ఈ ఆలయాన్ని ఇంకొంచెం వైభవంగా దాన్ని నిర్మించారు. ఆ తర్వాత ముస్లింల పరిపాలన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడూ అమ్మవారి యొక్క ఈ ఆలయాల జోలికి రాలేదు. ఇంకా వాళ్ళు కూడా మొట్టమొదటి బోనం మేము ఇస్తాము అనేటట్టుగా భక్తి శ్రద్ధలతో అప్పట్లో కుతుబ్ షా పరిపాలనలో ఉన్నప్పుడు ప్రభుత్వం మొట్టమొదటి బోనాలను సమర్పించి అమ్మవారికి నివేదన చేసుకుంటూ ఉండేవారు. అలా గోల్కొండ బోనాల వైభవం గురించి మాట్లాడుకోవాలి అంటే ఎన్నో ఏళ్ల చరిత్ర దీనికి సంబంధించి ఉంటుంది.
గంగమ్మ గంగారమ్మ బంగారమ్మ గుంటమ్మ సత్యమ్మ కాళమ్మ చిత్తారమ్మ చిత్తారమ్మ అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అరే అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి పోలేరమ్మ మా ఉళ్ళమ్మ రావులమ్మ మేఘధరమ్మ పుట్టానమ్మ దాశాయనమ్మ లొల్లారమ్మ మారమ్మ బంగారు బాపనమ్మ గండి మైసమ్మ అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అరే అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి నూకాలమ్మ మారేడమ్మ నేరెళ్ళమ్మ పోషమ్మ పుత్తల ముసలమ్మ ఈరీనమ్మ సోమాలమ్మ నజరమ్మ పొదుగులమ్మ మధ్య మాసమ్మోరమ్మ అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అరే అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి పెన్నేరమ్మ పెద్దింట్లమ్మ గుర్రాలమ్మ దానమ్మ అంబికలమ్మ అక్కమ్మ ఎక్కాలమ్మ మలచమమ్మ తాటాలమ్మ తలుపులమ్మ అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అరే అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి వెంకాయమ్మ గుణాలమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ గుట్టాలమ్మ మటాలమ్మ సుంకులమ్మ జంకులమ్మ అంకాళమ్మ పేరంటాళమ్మ అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అరే అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి మా ఊరి అమ్మోరు సల్లంగా చూసేరు మా ఊరి పొలిమేరలో మమ్ములను దాచేరు ఏ పేర్లతో పిలిచినా ఏ రూపంలో చూసినా మా గ్రామ దేవతలై ఇలా పాపలను దాచినా అమ్మ అమ్మోరు మా తల్లి అమ్మోరు అరే అమ్మ అమ్మోరు మా తల్లి అమ్మోరు హరే వణుగులమ్మ సుబ్బాలమ్మ అంకమ్మ గడిగమ్మ ధారాళమ్మ మలచమమ్మ లంకాలమ్మ దుర్గాలమ్మ పళ్ళారమ్మ కంకులమ్మ అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అరే అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి
చాగాలమ్మ నాచారమ్మ మజ్జిగైరమ్మ కన్నమ్మ సమ్మక్క సారలమ్మ అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అరే అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అరే రంగమ్మ వెంగమ్మ తిరుపతమ్మ మురుగులమ్మ పగడాలమ్మ కుంచమ్మ ఎరుకమ్మ చౌడమ్మ కులమ్మ తల్లి సుకాలమ్మ అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అరే అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి ఆ మంత్రాలమ్మ మాయమ్మ 101 మంది అమ్మోళ్ళు పోతరాజు నీ తమ్ముడు సలంగ చూడండి అమ్మోళ్ళు చల్లని దీవెనలియండి అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అరే అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి మా ఊరి అమ్మోరు సల్లంగా చూసేరు మా ఊరి పొలిమేరలో మమ్ములను దాచేరు ఏ పేర్లతో పిలిచినా ఏ రూపంలో చూసినా మా గ్రామ దేవతలై పిల్లా పాపలను గాచినా అమ్మ అమ్మోరు మా తల్లి అమ్మోరు అరే అమ్మ అమ్మోరు మా తల్లి అమ్మోరు అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ అన్నం, ఈ ఆహారం ప్రతి జీవికి అందాలంటే పంచభూతాల యొక్క సహకారం ఉండాలి. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కాబట్టి అమ్మవారు ఈ పంచభూతాలలో శక్తిని నింపి తద్వారా వర్షాలు పడేటట్టుగా అలాగే పంటలు పండేటట్టుగా ఎంతో శక్తిని వాటిలో నింపుతోంది. ఇక ఈ ధాన్యలక్ష్మి ధనలక్ష్మిగా మారాలన్నా మళ్ళీ అమ్మవారి యొక్క అనుగ్రహమే కారణము. అలా వర్షాకాలంలో పంటలు పండాలి అంటూ అలాగే వర్షాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పు వల్ల ఎన్నో భయంకరమైన రోగాలు, అంటు రోగాలు ఇవి కూడా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని నియంత్రించి రోగాల నుంచి మనల్ని బయట పెట్టడానికి అమ్మవారి యొక్క రూపాలు ఎన్నెన్నో. జగదాంబ ఎల్లమ్మ అంటూ ఈ గోల్కొండలో ఉన్న అమ్మవార్లను కొల్చుకుంటూ మహంకాళి స్వరూపాన్ని కూడా చూసుకుంటూ అమ్మ ఈ ఆషాఢ మాసంలో ఈ ప్రకృతి యొక్క వైభవాన్ని గుర్తిస్తూ నీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అలాగే ఈ ప్రకృతిలో వచ్చిన మార్పు వల్ల మాకు ఎటువంటి అనారోగ్యం కూడా ఉండకూడదు తల్లి అని భక్తి శ్రద్ధలతో నివేదన అన్నది ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటూ ఉంటారు. అదే ఈ బోనాలలో దాగి ఉన్న రహస్యం. ఈ జగదాంబ జగత్తుని పూర్తిగా ఏలుతూ అంటే తన అనుగ్రహాన్ని ఇస్తూ తన శక్తిని ప్రసరింప చేస్తూ వివిధ రూపాలలో మనకి అమ్మ చక్కగా ఎన్నో విషయాలు నేర్పిస్తోంది. ఒక సరస్వతి రూపం అయితే చక్కని జ్ఞానము, వినయము, వివేకము. ఇక లక్ష్మి అనేటప్పటికీ మనలో ఉన్న అన్ని లక్షణాలు వాటిని సద్వినియోగం చేసుకునే శక్తి. మరి కాళీ అనేటప్పటికీ మనం ఎప్పుడూ ఏ తప్పు చేయకుండా కేవలం ధర్మాచరణ చెయ్యాలి అనేటట్టుగా అమ్మ ఒక నియతి పెట్టి నియమం పెట్టి మనల్ని అదుపులో పెడుతూ ఉంటుంది. అలాగే ప్రకృతిని కూడా అలా అమ్మ యొక్క వైభవం గురించి మాట్లాడుకోవాలి అంటే ఎన్నో రూపాలు, ఎన్నో స్వరూపాలు. అలా మొత్తం ఈ యావత్ ప్రపంచాన్ని, ఈ జగత్తునే ఏలుతున్న జగదాంబ దగ్గర మనం ఉన్నాం. ఆ శక్తి స్వరూపిణి మహిమలు అన్ని ఇన్ని కావు. అయితే బోనాల సందర్భంగా ఈ వైభవం మనం చూస్తున్నాము. మరి ఈ నెల రోజులు కూడా అమ్మ యొక్క అనుగ్రహం ప్రత్యేకంగా పొందే ప్రయత్నం చేస్తూ కేవలం కృతజ్ఞతా భావనతో బాహ్య కోరికలు ఏమీ లేకుండా, ఎందుకంటే అమ్మ కదా మనం ఎలా ఉండాలి, మనకి ఎటువంటి కోరికలు మనలోకి తీర్చాలి అన్నది అమ్మకి తెలుసు. అందుకే మనం కేవలం కృతజ్ఞతా భావనతో అమ్మకి నమస్కారం చెప్పుకుందాం, భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించుకుందాం. మరొకసారి మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు. నమస్తే.